ఏపీ శాసనమండలిలోని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇంట్లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ లక్ష్మి, కుమార్తెలు అనుష భోగి వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సాంప్రదాయ ఉట్టిపడేలా గంగిరెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ కూడా మన పెద్దలందరూ చాలా ఆశీర్వాదంతో సుఖంగా ఉండాలని పెద్దల్ని అందరినీ ఇలాంటి పర్వదినాలన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియపరుస్తుంటాయి. ఇవి సాంప్రదాయబద్ధంగా మరి అనాదిగా మనం వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఈ పండుగల్ని మనం జరుపుకోవడం ఎంతో గౌరవించాం. ఇంకెలాగే కొనసాగాలి, అందరూ హ్యాపీగా అందరూ సంతోషంగా సకల శాంతులతో ఉండాలని, అలాగే రైతాంగం అంతా కూడా పాడి పంటలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాం. ప్రతి ఒక్కరికి, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి, మీకు అలాగే రాష్ట్ర ప్రధాని గారికి, అలాగే అందరికీ కూడా మా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున అందరి తరఫున కూడా తెలియజేసుకుంటాం. అతి ముఖ్యమైన తెలుగు వారికి పండుగ వరుసగా 3 రోజులు భోగభాగ్యాలతోని ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంతోషంగా ఉండాలని ఈరోజు సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసుకొని ప్రతిగా ఈరోజు భోగి మంటలు వెలిగించుకొని ప్రతి ఇంట కూడా వెలుగుండాలి, చీకట్లు పారదోలాలి, మంచి జరగాలి, కుటుంబం అంతా బాగుండాలి అని చెప్పేసి ఈరోజు చేస్తున్న భోగి మంటలు వేసుకుని ప్రారంభం చేసుకుంటాం.
అలాగే సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరికీ కూడా ఎవరి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలందరికీ కూడా భోగి పళ్ళతోని భోగభాగ్యాలు ఇచ్చే, అలాగే ఆయుష్నిచ్చే, అభివృద్ధినిచ్చే వారికి కూడా చిన్నారులందరికీ కూడా భోగి పళ్ళతోని ప్రారంభం చేసుకొని, అలాగే రేపు ముఖ్యమైనది సంక్రాంతి. సంక్రాంతి పండుగ అంటేనే మన పెద్దలందరి తాలూకా దీవెనలు మనకందరికీ అందాలి. వారి దీవెనలతోని ఇంకా స్ఫూర్తితోని ముందు కుటుంబాలు వెళ్ళాలి అని చెప్పని మనం చేసుకునేది. అటువంటి ఆరాధనతోని సంక్రాంతి సంబరాలను చేసుకుంటాము. అంతేకాకుండా రంగురంగుల హరివిల్లు ముగ్గులు పెట్టుకొని దాని ద్వారా సప్త దేవతలను కూడా ఎన్నో ఆరాధన చేసుకొని అందరు సకల దేవతల అనుగ్రహం కలగాలని సంక్రాంతి లక్ష్మిని ఆవాహన చేసి సాయంత్రం వేళ అట్లాగే పండిత ఆరాధన కూడా చేయించి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆ వచనాల వల్ల వేద ఘోష అనేది వినిపించేట్టుగా ప్రతి సంవత్సరం కూడా ఎన్నో మన సాయంత్రం అయ్యేసరికి పండిత ఆరాధన కూడా చేసుకోవడం చేయటం అనేది. మరి ముఖ్యంగా మూడోది రైతాంగం. భారతదేశమే మనకంతా వ్యవసాయ భారతదేశంగా మనకు పిలుస్తున్నది. గ్రామీణ భారతదేశం అని పిలుస్తుంది. ఆ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. ముఖ్యంగా పాడి పంటతోని విరిసిల్లే అటువంటి గ్రామాలకి ఈరోజు ముఖ్యంగా ఆ ఈరోజు మనం ఆరాధన చేసుకున్న మనకైతే మన సింహాద్రప్పన్నుగా పిలుచుకుంటాం. మనకి గోవులను కూడా ఆరాధన చేసుకుంటాం. అలాగే బసవన్లు కూడాను ఈరోజు వారి పూజ చేస్తాము. వారి ద్వారా ఈరోజు సుభిక్షంగా ఉండాలి, వ్యవసాయాలు పాడి పంటలు పచ్చగా ఉండాలి, కుటుంబాలన్నీ బాగుండాలి, అభివృద్ధికరంగా ఉండాలి, ఆరోగ్యం మహాభాగ్యం అటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి అని ఈ వేడుకతోని చేసుకుంటూ సరదాగా కుటుంబం అందరూ కూడాను ఎక్కడున్నా సరే అందరూ కలిసికట్టుగా ఉండి అందరూ కూడా సంబరంగా చేసుకుని ఈ వేడుకల వలన మరింత నూతనోత్సవంతోని కుటుంబం అందరూ కూడాను అమ్మవారు, దేవతలు, అట్లాగే పెద్దలు వారందరి దీవెనలతోని కుటుంబం అంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు విరిసిల్లాలని మరొక్కసారి మీ అందరి ద్వారా కూడా వారందరికీ చూస్తున్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా వెళ్ళ కూడా ఇటువంటి వాటిని మీ ద్వారా చూసిన వారికి కూడా ఆ భాగ్యాలు కలగాలని మనసు